ఒక ఎక్సెల్ షీట్‌లో టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత దానికి బోర్డర్స్ ఏ విధంగా అప్లై చేయాలో షార్ట్‌కట్ మెథడ్ వాడి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటంటే గనక ఎక్సెల్‌లో ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే మనకి 2 మెథడ్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ వచ్చేప్పటికేంటంటే ఇలాగా డ్రాగ్ చేయాలి. సో, డ్రాగ్ చేసిన తర్వాత మనం ఏందంటే కంట్రోల్ టీ ప్రెస్ చేసిన తర్వాత ఎంటర్ కొడితే గనుక మనకి టేబుల్ అనేటువంటిది క్రియేట్ అయ్యిద్ది. బట్ ఈ క్రియేట్ అయినటువంటి టేబుల్‌కి ఏమి లేవంటే మనకి బోర్డర్స్ లేవన్నమాట. సో, బోర్డర్స్ అప్లై చేయాలంటే గనక మనకి 2 మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేపాటికేంటంటే హౌ టు అప్లై బోర్డర్స్ టు ఏ టేబుల్ అనమాట. సో, ఒక టేబుల్‌కి మనం బోర్డర్ అప్లై చేయాలంటే గనక ఆల్ట్ హెచ్ బి ఏ వాడతాం. సో, అది ప్రాక్టికల్‌గా మనం చేసి చూద్దాం అన్నమాట. సో, ఆల్ట్ హెచ్ బి ఏ అనమాట. సో, టేబుల్‌కి మనకి బోర్డర్స్ వచ్చేసినాయి. ఇదే టేబుల్‌కి బోర్డర్స్ వద్దు అనుకుంటే గనక సేమ్ మళ్ళీ ఇంకో షార్ట్‌కట్ ఉంటది. సో, అదేంటంటే గనక నో బోర్డర్ అంటే బోర్డర్ వద్దనుకుంటే గనక ఆల్ట్ హెచ్ బి ఎన్ అనమాట. సో, ఇది కూడా ఒకసారి మనం అప్లై చేసి చూద్దాం. ఆల్ట్ హెచ్ బి ఎన్ అంటే టేబుల్‌కి బోర్డర్ రావాలంటే ఆల్ట్ హెచ్ బి ఏ అనమాట. వద్దు అనుకుంటే కనుక ఆల్ట్ హెచ్ బి ఎన్ అనేటువంటిది షార్ట్‌కట్ మనం అప్లై చేస్తే గనక సో, టేబుల్‌కి బోర్డర్స్ రావటం లేకపోతే బోర్డర్స్ అనేటువంటివి రిమూవ్ అయిపోవటం జరుగుతుంది. సో, ఇది మనకి ఎక్సెల్‌లో ఒక టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత దానికి బోర్డర్స్ కావాలంటే అప్లై చేయొచ్చు. వద్దనుకుంటే బోర్డర్స్ మనం రిమూవ్ చేయొచ్చు త్రూ షార్ట్‌కట్ మెథడ్స్ ద్వారా.